హన్మకొండ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి అధిక టెంపరేచర్లు నమోదు కాగా సాయంత్రం ఉధృతంగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం వచ్చే అవకాశం ఉండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై టార్పలిన్లు కప్పేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గాలులు అధికంగా వీస్తుండటంతో కప్పిన పరదాలు కూడా కొట్టుకుపోతున్నాయి. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి అధిక టెంపరేచర్లు నమోదు కాగా సాయంత్రం ఉధృతంగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం వచ్చే అవకాశం ఉండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై టార్పలిన్లు కప్పేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గాలులు అధికంగా వీస్తుండటంతో కప్పిన పరదాలు కూడా కొట్టుకుపోతున్నాయి. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంది? ఒక్కసారిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో వాతావరణం మారిపోయింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా టెంపరేచర్ రికార్డు స్థాయిలో ఉంది. 46 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత నుంచి 5 గంటల తర్వాత నుంచి ఒక్కసారిగా వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. వాతావరణం అంతా కూడా చల్లబడ్డది. చాలా చోట్ల ఈదురు గాలులతోటి వీస్తుంది. సేమ్ టైంలో భూపాలపల్లి జిల్లాలో అయితే రాళ్లవాన పడుతుంది. చాలా చోట్ల వర్షం వచ్చే అవకాశం ఉండటంతో కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు ధాన్యం తడిచిపోకుండా టార్పిన్ కవర్లు, పరదాలు, ఇతర అవకాశం ఉన్నటువంటి వాటి గోనె సంచులతో వాటితోటి ధాన్యాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన దగ్గర వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం సాయంత్రం వరకు కూడా పొడి వాతావరణం ఉండే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే, వడగాల్పుల ఇది కూడా ఎక్కువగా ఉండే. కానీ ఒక్కసారిగా మారిపోయినటువంటి వాతావరణంతో భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీంతో రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో అయితే రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యాన్ని అంతా కూడా ఒక కుప్పగా చేసుకోవడం, తర్వాత దానిపైన తడవకుండా అన్న ఎట్లుంది? ఒక్కసారి వాతావరణం మారిందా? ఏంది అసలు, ఏమైంది? ఇప్పుడు మేము చేయబట్టే వాతావరణం మారింది. మా ఆసాంలను ఈ నష్టపరిహారం చేసుడు ఇదంతా మంచిగా లేదు. మరి వాన పడితే ఇవన్నీ ఏం కావాలి? ఈ దినసంతా ఏం కావాలి? ఉదయం అంతా ఎట్లుండే వాతావరణం? ఈ వరదనక ఉండే బాగా వాన వచ్చినట్టుగానే ఉన్నది. వరదనక గడుపు దుమారం బాగా వస్తే రైతులు చూడు ఎట్లా పని చేసుకుంటూ ఉన్నారో. అంత ఆగమాగం ఇంటికి పోయి పడతాలు పట్టుకొచ్చుకొని అన్నీ కప్పుకుంటారు, అంత దగ్గర చేసుకుంటారు. ఎందుకు మా ఈ గోస, ఈ ఆసాములకు ఇదంతా గోస ఏంది? మా పరిస్థితి ఏంది? మా లక్షణాలు ఏంది? మీరు ఈ లారీలు తోలరు, అవి రావు, ఈ బత్తాలు లేరు, మేము వేసుకపోము. ఇక మేము ఈయన తడిచి ఈయనే ఉంటాం, ఈ వడ్లీలోనే పోతాయి. తడవకుండా ఈ ప్రయత్నం అంతా చేస్తాను. సో ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించి ధాన్యం ఒక దగ్గరికి చేర్చుకోవడం, ఆ తర్వాత ఇప్పటి వరకు చూస్తే ధాన్యం సంబంధించినటువంటి తేమ శాతం ఉండకుండా చూసుకోవాలి. తేమ ఉంటే మళ్ళీ ధాన్యం రేటు తగ్గుతుంది. కాబట్టి తేమ లేకుండా ఎండలో ఇప్పటి వరకు ఆరబోసుకున్నారు కొనుగోలు కేంద్రాల దగ్గర. ఒక్కసారిగా వర్షం రావడంతో కవర్లన్నీ కూడా కప్పుకోవడం, తర్వాత అవి గాలికి కొట్టుకపోకుండా కూడా
పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి వాటి మీద కూడా పెడుతున్నారు. ఓవైపు చూస్తే కొనుగోలు ఏవైతే పూర్తవుతున్నాయో వాటికి సంబంధించి మాత్రం మిల్లుల దగ్గరికి లారీలో సాధ్యమైనంత వరకు తెప్పించి వాటిని అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొనుగోలుకు సంబంధించినటువంటి దగ్గర ప్రధానమైనటువంటి సమస్య లారీలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సమస్యనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ సాధ్యమైనంత వరకు ధాన్యం కొనుగోలు చేయడం, వాటిని పంపించే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల దగ్గరకు మాత్రం ఇంకా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు చూడొచ్చు, వాళ్ళ కవర్లు కావచ్చు వాటన్నిటిని కూడా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం కావచ్చు, ఇదంతా కూడా రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ధాన్యం తడవకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళు టార్పిన్ కవర్లు కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి కప్పుకుంటున్నారు. జనరల్గా అయితే సాయంత్రం 5-6 గంటల వరకు అంతా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఉదయం అంతా కూడా కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఇవంతా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వాళ్ళంతా ఇతర పనుల కోసం వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. ఒకరిద్దరు మాత్రమే దానికి సంబంధించినటువంటి రైతులు ఉంటారు. కానీ కొద్దిసేపటి క్రితమే 5 తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారటంతో భారీగా ఈదురుగాలు రావడంతో అయితే రైతులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా మళ్ళీ ఇళ్ళకు పోయిన వంటి వాళ్ళంతా కూడా పార్దన్ కవర్లు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని ప్రస్తుతం అయితే ధాన్యం సంబంధించినటువంటి వీటిని రక్షించుకోవడానికి ఏమేం చేస్తున్నారు? ఏంటి అన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? అకాల వర్షం వస్తే బత్తాలన్నీ తడితే రైతుల ఆగమితం కాంటాలు తూతా సరిగా పెట్టట్లేదు, మళ్ళీ లారీలు రావట్లేదు, కాంటాలు పెట్టట్లేదు. ఎన్ని రోజులు అయింది? మేము రిబ్బి 5 రోజులు అయింది కానీ లారీలు వస్తే పెడతామని అంటారు. లారీలు రాక మాకు ఈ తిప్పలు అవుతుంది. ఏం రకం ధాన్యం పండించింది? 1010. ఎట్లుంది? ఎన్ని రోజులు అవుతుంది మీరు? మేము ఇక్కడికి వచ్చి వారం 10 రోజులు అవుతుంది. ఇవాళ ఉదయం వరకు ఎట్లుండే? మధ్యాహ్నం వరకు? ఉదయం వరకు మంచిగానే ఉంటాయి. ఇప్పటిదాకా 3 గంటల దాకా ఎలాంటి వాతావరణం మబ్బు లేకుండా ఉంటాయి. ఇప్పుడు సడన్ గా వర్షం వచ్చే సూచన వచ్చేసరికి రైతులు అరిగోతాయట. తడితే మాత్రం రైతులు ఎవరికి మొత్తం ఇప్పుడు ఆ పొయ్యే లారీ కాంటాలు అయిపోయినాయి. కాంట పెట్టిన వరకు లారీలు లోడ్ వేస్తారు. ప్రస్తుతం అయితే కాంటాలు పెట్టినటువంటి అంతా కూడా ధాన్యం అయితే తీసుకుపోతున్నారు. ఇంకా కాంటాన్ని పెట్టిన అంతా కూడా ఇక్కడ ఉంటున్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు రైతులకు సంబంధించి ఇవన్నీ కవర్లు ఎక్కించి తెచ్చుకున్నారు. మా ఓనిగానే ఇంటికి ఆడించి మా ఓనిగానే మా సొంతం. మరి ఇంత ముందు వరకు లేరు, ఇప్పుడే వచ్చిందా? ఇంతకుముందు అంటే ఇక మబ్బు చేయబట్టి కప్పిపోయినాం కదా, ఇక వర్షం రాదని మేము అనుకుంటే ఇక సడన్గా మబ్బు రావడం వల్ల కవర్ పట్టుకొని రావడం జరుగుతుంది. ఉన్నధాన్యాన్ని కాపాడుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాను. మా కోసం మా తిప్పలో మేము పడతాం. సో ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించినటువంటిది కూడా మనం వాళ్ళ ఇబ్బందులను కూడా మనం చూడొచ్చు. వాళ్ళు సాధ్యమైనంత వరకు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా మారిన వాతావరణం అయితే రైతులకు దిగాలు చెందుతున్నారు, ఆందోళనకు కారణమవుతుందని చెప్పొచ్చు. అయితే కొనుగోలు సెంటర్కి సంబంధించి కూడా మనం కొద్దిసేపటి క్రితం ఐకేపీ సెంటర్స్ ఇది, అక్కడ కూడా దానికి సంబంధించిన టెంట్ కావచ్చు అవన్నీ కూడా మంచినీళ్ళు ఇతర ఫెసిలిటీస్ అంతా కూడా కల్పించి పెట్టారు. కానీ ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురుగాలు వాటికి కూడా ఇక్కడున్న టెంట్ కూడా కూలిపోయింది. మనం దాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉండి కొనుగోలుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురుగాలులు అయితే రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి దగ్గర కావచ్చు వీళ్ళంతా కూడా ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు. అన్న ఎన్ని రోజులు మీరు వచ్చి? మీ వచ్చి 20 రోజులు అవుతుంది అన్న, 20-25 రోజులు అవుతుంది. ఇక రోజులంటే లెక్క పెట్టుకుంటామా కానీ రోజు నేర్పుకుంటా చేసుకుంటా ఉంటాం. 3-4 రోజులు అవుతుంది బారదాని వచ్చి రింపుకున్నాం, కాంట అయింది. ఇప్పుడు వెహికల్ అసలు కాంటాలు అయిపోయినాయి. మా కాంట అయింది, నిన్న అయినాయి కాంట. నిన్న నుండి ఇప్పటి వరకు వెహికల్ రాలే. ఇప్పుడు మీ నీందితే ఇలా అమలు పని చేస్తా. 3,000 బస్తా పెట్టి ఉన్నది కాంట. అని లారీలు వస్తే ఎక్కి పంపిస్తే అయిపోతుంది. ఒక్కసారి ఎట్లయింది మా వెదర్ మొత్తం చేంజ్ అవుతుంది. పొద్దున్న దాకా ఎండ కొడుతుంది, నైట్ సాయంత్రం 5 అయిందంటే 6 అయిందంటే గాలి వారం మబ్బు వస్తుంది. ఒకరికొకడు ఊరి పోయినాడు, అటుకు వచ్చాడు ఇటుకు వచ్చాడు, కొందరు వెహికల్ మీద నుండి కింద పడాడు ఈ గాలి వారానికి. ఇటువంటి సందర్భాలు అవుతాయి. ఇప్పటిదైతే మీరు చూశారు, 1 గంట ముందు ఎట్లా దుమ్మారు అయిపోయింది. ఇప్పుడు నిమ్మలంగా ఉన్నాం కాబట్టి కొంచెం మీతోటి ఇట్లా మాట్లాడదాం కాబట్టి లేకపోతే మా పని మేమే చేసుకుంటాం. అని తడుతుంది ధాన్యం అట్లనే తీసుకోవాలి.
అది మనకు కామన్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ధాన్యం కొనాలి, ధాన్యం వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ గారు ధాన్యం ఎంత తడిచినది కొన్ని పరదాలు ఉన్నాయి. గవర్నమెంట్ సూసైడ్కి వచ్చినాయి, వాళ్ళు 20-30 వస్తే 4-5 ఇస్తారు. కానీ అందరికి ఇవ్వాలని అందరి ఆసాములకి ఇవ్వాలంటే ఇవ్వరు కదా. 20 పరదాలు అయితే 20 మంది ఆసాములకి ఇస్తే మిగతాలు తడతాయి కదా. కొంచెం తడిచినది అయితే ఏ కటింగ్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఏ వలన చిన్న సందగా రైతులు ఉన్నారు, 30 బత్తాలు 50 బత్తాలు వీళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద సామాన్లు అందరు పేర్లు వాళ్ళు ముందు కోసుకున్నారు. ఇప్పుడు డబ్బు ఉన్నది ఎట్లుంటాయి, డబ్బు లేని వాళ్ళు ఎట్లుంటాయి, 2 రకాలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న వాళ్ళు చాలా కష్టం. రోజుకు 200 వేసుకునేది. ఒకప్పుడు ఎకరానికి 60 బస్తాలు లేదు. అటువంటి విత్తనాలు ఇప్పుడు 30 వెళ్తారు ఎకరానికి. 30 బస్తాలు పోతారు. సో ప్రస్తుతం మహిళ అమ్మా ఏం చేస్తానమ్మా? పరదాలన్నీ కప్పుకున్నావా? ఏం కప్పుడు వరదగా అని అది గాడు ద్వారానికి వెళ్ళేసిపోతాను. పరదాలు ఉంటాయి. ఇప్పుడు మనమే కొట్టుకోపోతుంది. ఇప్పుడు ఈ పండించేందుకు పండియకెందుకు ఈ మొలక పెట్టిన సాంది బురదలో తెచ్చినాం. మళ్ళా ఈ కోతలైన సాంది వడ్డల మెదులుడు అవుతుంది. ఏం బతుకులు అయ్యాయి ఇవి. బతుకులు చల్లకుండా మొత్తం మరి మీ దగ్గర కప్పుకున్నాం. ఉన్నోళ్ళం కప్పుకుంటాం, లేని వాళ్ళం గట్టే ఉంటాయి. మళ్ళీ వచ్చి ఎండబోయాలి. మరి ఇప్పుడు టైంకు ఈయనది ఉండే ఆయనది ఉండే నా దిడిచిపెట్టి నీకు ఇస్తానా అని ఆయన అనడా పర్దిస్తాడా? ఇక మళ్ళీ మేము వచ్చి మళ్ళీ తడితే మళ్ళీ 4-5 రోజులు వారం రోజులు మళ్ళీ ఎండబోసుకోవాలి. అవి మా పరిస్థితులు అట్లున్నాయి. సో ప్రస్తుతం అయితే భూపాలపల్లి జిల్లాలో అయితే ఇప్పటికీ ఒక్కసారిగా అక్కడ కూడా వెదర్ మారిపోయింది. కొన్ని చోట్ల చిట్యాల మండలంలో వడగాల వాన పడుతుంది. అక్కడ కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కొనుగోలు సెంటర్స్ దగ్గర మాత్రం చాలా వరకు కాంటాలు జరుగుతున్నా ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి లారీల సమస్య రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. అయితే ఒక్కసారిగా ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కానీ సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారిపోతుంది అనేది రైతులు ఆందోళన చెందుతున్నారు. మారిన వాతావరణంతో ఈదురుగాలులు, మళ్ళీ వర్షం పడితే వడగల వాన పడితే ధాన్యం తడిచిపోతుంది, మళ్ళీ కొనుగోళ్లలో ఇబ్బందులు ఏర్పడతాయి అనేది రైతులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి లారీలకు సంబంధించినటువంటి సమస్య తీర్చాలి, తొందరగా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియను మరింత స్పీడప్ చేయాలనేది వాళ్ళు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఒక్కసారిగా చల్లటి వాతావరణం అయింది. చాలా చోట్ల ఈదురుగాలులతోటి కనిపిస్తుంది, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడుతుంది. దీంతో రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇలా కొనుగోలు కేంద్రాల దగ్గర మాత్రం ధాన్యం తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల మాత్రం ధాన్యంకు సంబంధించినటువంటి కొనుగోలు కాంటాలు పూర్తయ్యాయి, కానీ ఇవన్నీ కూడా లోడ్ అయ్యి రైస్ మిల్లులకు వెళ్ళాలి. ఆ కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో లారీలు తీసుకొచ్చి కనుక ఈ ధాన్యం లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి రైస్ మిల్స్ ఎక్కడైతే కేటాయించారో ఆ రైస్ మిల్లులలో మళ్ళీ దిగుమతి చేసుకుంటే రైతులకు సంబంధించినటువంటి సమస్య నుంచి గట్టెక్కుతారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అమ్ముకున్న తర్వాత వచ్చే అమౌంట్ అంతా కూడా వాళ్ళకు కావాల్సిన ఈ సకాలంలో పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కొనుగోలు కేంద్రాల దగ్గర మాత్రం ఈదురుగాలుల నేపథ్యంలో అయితే రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక, థ్యాంక్ యూ కృష్ణమోహన్. గాలి దుమారం